Hello my dear students, welcome to KJH Academy. So ఈ వీడియోలో మనము గాలి కాలుష్యం గురించి చెప్పుకుంటున్నాము, ఎయిర్ పొల్యూషన్. సో డెఫినేషన్, కారణాలు, కారకాలు, గాలి కాలుష్యం కారకాలు ఏ విధంగా ప్రకృతిలోకి వెలువడుతున్నాయి, కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ ఇలాంటివి, వీటి వల్ల మానవులకు కలిగే హాని, మొక్కలకు కలిగే హాని, పర్యావరణం మీద కలిగే హాని, వస్తువులకు కలిగే హాని, వీటి నివారణ పద్ధతులు, ఇవన్నీ కూడా మనము ఈ వీడియోలో గాలి కాలుష్యం అనేటటువంటి టాపిక్ లో చెప్పుకుంటున్నామండి. సో గాలి కాలుష్యం ఫస్ట్ డెఫినేషన్ చూద్దామండి. సో ఆల్రెడీ మనం కాలుష్యం డెఫినేషన్ ఇంతకుముందు వీడియోలో చూసాం, దాన్నే మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అండి. గాలి యొక్క భౌతిక, రసాయనిక, జీవ కారకాలలో మార్పు వచ్చి జీవులకు, మానవులకు హాని కలిగితే దాన్ని గాలి కాలుష్యం అంటాం. చూడండి, సో గాలి యొక్క సో భౌతిక, రసాయనిక, జీవ కారకాలలో మార్పు వచ్చి అది మానవులకు, జీవులకు హాని కలిగిస్తే దాన్ని గాలి కాలుష్యం అంటాం. అంటే గాలి యొక్క రంగు మారింది, స్మెల్ వచ్చింది, అది గాలి కాలుష్యం. గాలిలో ఎక్కువగా సూక్ష్మజీవులు, వైరస్లు ఉన్నాయి, అది గాలి కాలుష్యం, అది కలుషితమైన గాలి అని అర్థం. మరి గాలి కాలుష్యానికి గల కారణాలు ఏంటివి? రెండు కారణాలండి. సహజ కారణాలు, మానవుని చర్యలు లేదా మానవ కారణాలు. సహజ కారణాలైనటువంటి అగ్ని పర్వతాలు మండడం, కారు చిచ్చు, ఫారెస్ట్ ఫైర్. చూడండి, ఫారెస్ట్ ఫైర్ అనేది సహజ కారణం, కానీ మానవ చర్యల వలన దాని తీవ్రత పెరుగుతోంది. Forest fire is a natural origin, but due to human activities, it intensity increasing drastically. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది అది మానవుని కారణాలు అనుకుంటారు, సహజ కారణమే, కానీ మానవుని ప్రభావాల వల్ల తీవ్రత ఎక్కువై నష్టం కలుగుతుంది. అది అగ్ని పర్వతాలు బద్దలైనప్పుడు కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, దుమ్ము, ధూళి విపరీతంగా ఆ ప్రాంతంలో వాతావరణంలోకి వెళ్తుంది. కొన్నిసార్లు ధూళి తీవ్రత ఎక్కువగా ఉండి ఒక 5-6 రోజుల పాటు కాంతి కూడా అక్కడ భూమి మీద పడనంత దట్టంగా ధూళి అమరి ఉండొచ్చు. కొన్నిసార్లు ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి విమానాలు కూడా రద్దయ్యే అవకాశం ఉంది. కానీ ఇది తాత్కాలికమే, కొద్ది రోజుల తర్వాత అంతా సాధారణ స్థితికి వస్తుంది. అగ్ని పర్వతాలు బద్దలైనప్పుడు వెలువడేటటువంటి వాయువు, ఇది చాలా సార్లు అడిగాడండి. సల్ఫర్ డైఆక్సైడ్, ఇది పెట్టుకోవాలి. ఓకే, కారు చిచ్చు అండి, ఫారెస్ట్ ఫైర్. కొన్నిసార్లు రోజుల తరబడి ఫారెస్ట్ మండుతూనే ఉంటుంది. అమెజాన్ ఫారెస్ట్ కావచ్చు, మన చుట్టుపక్కల ఉండేటువంటి అడవులు కావచ్చు, వీటి వల్ల చాలా పొగ, దుమ్ము, ధూళి, కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ కూడా పెద్ద మొత్తంలో గాలిలోకి విడుదలై గాలి కాలుష్యాన్ని కలుగజేస్తాయి. ఇవి కాకుండా పుప్పొడి రేణువులు, స్పోరులు, ఇవన్నీ కూడా ఇక్కడ గాలి కాలుష్యాన్ని కలుగజేస్తాయి. అయితే సహజ కారకాల వల్ల పెద్దగా ప్రభావము అంత డేంజరస్ ఉండదు. ఇక మానవుని కారణాల వెలువడేటటువంటి కారకాలు ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తాయి. అదే ఇక్కడ చూస్తాను చూడండి, మానవ కారణాల వల్ల ఏ విధంగా, ఏ రకమైన మానవుని చర్య వలన గాలి కాలుష్య కారకాలు వెలువడుతున్నాయని చూస్తున్నాం. చూడండి, ఏ కారణాల వల్ల గాలి కాలుష్య కారకాలు ప్రకృతిలోకి, పర్యావరణంలోకి విడుదలవుతున్నాయంటే శిలాజ ఇంధనాలు మండించడం, బొగ్గు, పెట్రోల్, డీజిల్, ఇలాంటివన్నిటిని మనం వాహనాల్లో, పరిశ్రమల్లో మండించడం వలన పెద్ద మొత్తంలో గాలి కాలుష్య కారకాలు విడుదలై గాలి కాలుష్యాన్ని కలుగజేస్తున్నాయి. ఇవి కాకుండా జీవ ద్రవ్యరాశి, బయోమాస్ను మండించడం, కలపను మండించడం, మొక్కల యొక్క అవశేషాలను తగులబెట్టడం, అవసరం ఉన్నా లేకున్నా మనం పంట అవశేషాలను తగలబెడుతున్నాం, అవసరం ఉన్నా లేకున్నా చెత్తను తగలబెడుతున్నాం, చెట్లను తగలబెడుతున్నాం. వృక్ష జంతు సంబంధ పదార్థాలని మనం జీవ ద్రవ్యరాశిని అంటాం. బర్నింగ్ ఆఫ్ బయోమాస్, విచక్షణారహితంగా వృక్ష జంతు సంబంధ పదార్థాలను తగులబెట్టడం,
సో ఉదాహరణకు మనం చెత్తని రీసైకిల్ చేయొచ్చు, దాన్ని వాడుకోవచ్చు, అయినా మనం తగలబెట్టేస్తున్నాం. రోడ్లు ఊడ్చిన తర్వాత వచ్చినటువంటి రాలిపోయిన ఆకులు వాటన్నిటిని మనం కంపోస్ట్ గా మార్చవచ్చు, అయినా దాన్ని తగలబెడుతున్నాం. ఇలా మొక్కలను, భాగాలను, పంట అవశేషాలను తగలబెట్టడం ద్వారా సో విపరీతమైనటువంటి గాలి కాలుష్య కారకాలు వాతావరణంలోకి వెళ్ళి గాలి కాలుష్యాన్ని కలుగజేస్తున్నాయి. మరి ఏ కాలుష్య కారకాలు ఎలా వెలువడుతున్నాయి అనేది ఒక లిస్ట్ ఇస్తున్నామండి. సో గాలి కాలుష్య కారకాలు అవి ఏ విధంగా వెలువడుతున్నాయి అనేది చెప్పుకుంటున్నాం. సో దీని నుంచి మనం ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎలా అంటే సహజంగా ఉండే గాలి కాలుష్య కారకాలకు ఉదాహరణ, ప్రకృతిలో సహజంగా ఉండే సో గాలి కాలుష్య కారకాలు, సో లేదా ఫలానా గాలి కాలుష్య కారకం ఏ విధంగా వెలువడుతుంది, కార్బన్ మోనాక్సైడ్ ఏ విధంగా వెలువడుతుంది, సల్ఫర్ డయాక్సైడ్ ఏ విధంగా వెలువడుతుంది, ఇలా క్వశ్చన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి ఇక్కడ రాస్తున్నాను చూడండి. సో గాలి కాలుష్య కారకాలు అవి ఏ విధంగా వెలువడుతున్నాయి అనేది ఇక్కడ చూస్తున్నాం. సో గాలి కాలుష్య కారకాల్లో మొదటిది సో కార్బన్ డయాక్సైడ్. శిలాజ ఇంధనాలు, బొగ్గు, పెట్రోల్, డీజిల్ పరిశ్రమలలో, సో తర్వాత ఫ్యాక్టరీలలో, వాహనాల్లో మండించడం వలన పెద్ద మొత్తంలో CO2 వెలువడుతుంది. అలానే చెత్తను మండించడం ద్వారా సో బయోమాస్ ను మండించడం ద్వారా CO2 వెలువడుతుంది. రోజు రోజుకి CO2 గాఢత పెరిగిపోయి అది గ్లోబల్ వార్మింగ్ ని సో కలుగజేస్తుంది. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వాయువు CO2 అన్నది మళ్ళీ మనం దాన్ని క్లియర్ గా చూస్తున్నామండి. సో చూడండి, ఇక్కడ ఒక థర్మల్ ఫ్యాక్టరీ నుంచి ఎంత పెద్ద మొత్తంలో సో ఇక్కడ ఫ్యాక్టరీ నుంచి పొగ వెలువడుతుందో చూడండి. దీంట్లో ఎక్కువగా ఉండేటటువంటి వాయువు సో కార్బన్ డయాక్సైడ్. ఓకే, సో తర్వాత నెక్స్ట్ కార్బన్ మోనాక్సైడ్. దీని గురించి చూద్దాం, ఇది ఇంపార్టెంట్. సో డియర్ స్టూడెంట్స్, నేను ఏవైతే సో ఇంపార్టెన్స్ అంటున్నానో వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. సో మార్కులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కార్బన్ మోనాక్సైడ్స్. సో వస్తువులు, ఏదైనా పదార్థము, వస్తువులు అసంపూర్తిగా మండితే కార్బన్ మోనాక్సైడ్ వెలువడును. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. పూర్తిగా మండితే కార్బన్ డయాక్సైడ్ వెలువడుతుంది, అసంపూర్తిగా మండితే కార్బన్ మోనాక్సైడ్ వెలువడుతుంది. కార్బన్ డయాక్సైడ్ సో అది అంత ప్రమాదకరం కాదు, కార్బన్ మోనాక్సైడ్ మాత్రం ప్రమాదకరం. ఓకే, సో ఇది ఏం చేస్తుంది అనేది నెక్స్ట్ చూద్దాం. దీన్ని సైలెంట్ కిల్లర్ అంటారు. సో మనుషుల యొక్క సో ఆక్సిజన్ రవాణాని అడ్డగించి చంపివేస్తుంది. కాబట్టి కార్బన్ మోనాక్సైడ్ డేంజరస్. అది నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. ఇది ఎక్కడి నుంచి వెలువడుతుంది చూద్దాం. చూడండి, సో వస్తువులు అసంపూర్తిగా మండడం వల్ల వెలువడుతుంది, వాహనాల పొగలలో ఉంటుంది, సిగరెట్ పొగల్లో ఉంటుంది, చమురు శుద్ధి కేంద్రాల నుంచి వెలువడుతుంది. కార్బన్ మోనాక్సైడ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే అది రంగు, రుచి, వాసన లేనటువంటి వాయువు. కాబట్టి దాన్ని పీల్చుకున్నప్పుడు కూడా మనకు ఎలాంటి సో పీల్చుకున్నటువంటి ఆ ప్రభావం, ఆ పీల్చుకున్నటువంటి ఆ స్పృహ ఉండదండి. సో ఏదైనా ఒక వాయువుకు రంగు ఉంటే దాన్ని చూసి అక్కడి నుంచి మనం వెళ్ళిపోవచ్చు. ఏదైనా ఒక వాయువుకు వాసన ఉంటే కొద్దిగా పీల్చుకోగానే సో మనం దాన్ని గ్రహించి అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. కానీ కార్బన్ మోనాక్సైడ్ కు రంగు, వాసన ఉండదు. కాబట్టి అది పీల్చుకున్నామన్నటువంటి స్పృహ, మనం దాన్ని పీల్చుకుంటున్నాం అనేటటువంటి ఆ జ్ఞానం కూడా మనకు ఉంటదండి. సో కాబట్టి నిరంతరాయంగా అక్కడ కార్బన్ డయాక్సైడ్ ఉంటే మనం పీల్చుకుంటుంటాము. అది మన శరీరంలోకి వెళ్ళి ఆక్సిజన్ రవాణాని అడ్డగించి మనుషులను చంపివేస్తుంది. కాబట్టి కార్బన్ మోనాక్సైడ్ మోర్ డేంజరస్ దాన్ ద కార్బన్ డయాక్సైడ్ అన్నాను. కార్బన్ డయాక్సైడ్ గుర్తుపట్టవచ్చు. సో కొద్దిగా ఘాటైన వాసన ఉంటుంది, కొద్దిగా కలర్ ఉంటుంది, కానీ కార్బన్ మోనాక్సైడ్ కి ఉండదు. సో ఇక్కడ దీన్ని మనం హైలైట్ చేసామండి. సో నెక్స్ట్ చూడండి, సల్ఫర్ డయాక్సైడ్. ఇది కొద్దిగా ఘాటైన వాసన కలిగి ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఈజీగా గుర్తుపట్టవచ్చు. శిలాజ ఇంధనాలు మండడం వల్ల వెలువడుతుంది ముఖ్యంగా. సో బొగ్గు, పెట్రోల్లో సల్ఫర్ ఉంటుంది. ఇవి మండినప్పుడు సల్ఫర్ డయాక్సైడ్ రూపంలో సో వాతావరణంలోకి సో విడుదలవుతుంది. చూడండి, శిలాజ ఇంధనాలు చెత్తను మండించడం వల్ల వెలువడుతుంది. పేపర్ మరియు చమురు శుద్ధి కర్మాగారాల నుంచి కూడా సో ఇది సో వెలువడుతుంది. ఓకే, సో దాని తర్వాత నెక్స్ట్ నైట్రోజన్ ఆక్సైడ్. సో ఇవి కూడా అంతేనండి. శిలాజ ఇంధనాలు, తర్వాత జీవద్రవ్యరాశిని మండించడం ద్వారా వెలువడతాయి. ఉపరితల ఓజోన్, ఇది ఆల్రెడీ చెప్పుకున్నామండి. సో లాస్ట్ వీడియోలో మళ్ళీ ఒకసారి చెప్పుకున్నాము. ఉపరితల ఓజోన్ అన్నది సో ద్వితీయ కాలుష్య కారకం.
సర్ఫేస్ ఓజోన్ అంటాం, ద్వితీయ కాలుష్య కారకం. సో ఇది ఎలా ఏర్పడుతుందంటే కాంతి రసాయనిక చర్య ద్వారా ఏర్పడుతుంది. సో ఆల్రెడీ చెప్పానండి మనము. సో NOx ప్లస్ సో హైడ్రోకార్బన్స్, దీనే మనం VOCs అంటాం, వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ గివ్స్ రైస్, సూర్యరశ్మి సమక్షంలో చర్య జరిగి సో ప్లాన్ ప్లస్ O3 ఏర్పడుతుంది. సో ప్లాన్ ప్లస్ O3. సో దీన్నే మనం సర్ఫేస్ ఓజోన్, ఉపరితల ఓజోన్, చెడ్డ ఓజోన్ అన్నాం. ద్వితీయ కాలుష్య కారకము కాంతి రసాయనిక పొగమంచులో ఉంటుంది. సో శ్వాసకోశ సంబంధమైనటువంటి వ్యాధులను కలుగజేస్తుంది, లంగ్స్ ని డ్యామేజ్ చేస్తుంది, అది ఉపరితల ఓజోన్. ఈ విధంగా ఒక్కొక్క కాలుష్య కారకం ఏ విధంగా వెలువడుతుంది అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ అవి ఏ విధమైన హాని కలుగజేస్తుంది అనేవి కూడా ఇంపార్టెంట్. సో ఫస్ట్ నేను ఒక్కొక్క కాలుష్య కారకము ఏ విధంగా వెలువడుతుంది అనే చెప్పుకున్నాం. ఏ కాలుష్య కారకం అయితే ప్రత్యేక పరిస్థితుల్లో స్పెషల్ గా వెలువడుతుందో అవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉదాహరణకు చూడండి. సో కార్బన్ మోనాక్సైడ్ ప్రత్యేక పరిస్థితుల్లో వెలువడుతుంది. ఉపరితల ఓజోన్ ప్రత్యేకంగా ఏర్పడుతుంది, కాబట్టి వీటికి ప్రాధాన్యత ఇవ్వాలి. సో డియర్ స్టూడెంట్స్, మనం నేర్చుకునేటప్పుడు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ రావాలి. దేనికి మొదటి ప్రాధాన్యత, దేనికి రెండో ప్రాధాన్యత అనేది తెలియాలి. ఇది ఎక్స్పర్ట్స్ మాత్రమే చెప్పగలుగుతారు. సో నేను అదే పని చేస్తున్నాను. సో క్లియర్ గా దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేనికి సెకండ్ ప్రాధాన్యత ఇవ్వాలి, మొదటి ప్రాధాన్యత దేనికి ఇవ్వాలి, రెండో ప్రాధాన్యత దేనికి ఇవ్వాలి, క్వశ్చన్స్ ఏ విధంగా రావచ్చు, దేని నుంచి రావచ్చు అనేది ముఖ్యంగా మనం గమనించుకోవాలి. ఓకే, చదువుకుంటూ పోతే అనంతమైన సమాచారాన్ని మనం గుర్తుపెట్టుకోలేమండి. కాబట్టి ఈ విధమైనటువంటి మెథడాలజీ వ్యూహాలను మనం అనుసరిస్తే ఎక్కువగా మనం గుర్తుండేటటువంటి అవకాశం ఉంది. సో కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఏది చదవాలో ఎంత ఇంపార్టెంటో, ఏది చదవకూడదో కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి సో నేను ఇక్కడ ఏది చదవాలో గుర్తుపెట్టుకోవాలో దాన్ని మనం హైలైట్ చేస్తున్నాం. చూడండి, ఇక్కడ నైట్రోజన్ ఆక్సైడ్ లో మీద ప్రశ్న రాకపోవచ్చు, కానీ ఉపరితల ఓజోన్స్, సర్ఫేస్ ఓజోన్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే అది ద్వితీయ కాలుష్య కారకము, ఫోటోకెమికల్ రియాక్షన్ వల్ల ఏర్పడింది, కాంతి రసాయనిక పొగమంచులో ఉంటుంది, అది మనకు హాని కలుగజేస్తుంది. దీన్ని ఉపరితల ఓజోన్ అంటాము, సర్ఫేస్ ఓజోన్ అంటాము, ట్రోపోస్పియరిక్ ఓజోన్ అంటాం. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి ఉపరితల ఓజోన్ అనే దాని నుంచి ప్రశ్న రావచ్చు అని గట్టి నమ్మకం. ఇలా ఎందుకు వస్తుందో కూడా కారణం మనం తెలుసుకోవాలి. ఊరికే ఇది ఇంపార్టెంట్ అనడానికి వీలేదండి. కారణాలతో సహా మనం నేర్చుకున్నప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. కాబట్టి నా ఎక్స్ప్లెనేషన్ లో, నా వీడియోలో క్లియర్ గా మీనింగ్, రీజన్, లాజిక్, కాన్సెప్ట్, దాని వెనక ఉండేటటువంటి ఉద్దేశం ఏంటి, క్వశ్చన్ ఎలా వస్తుంది, ఇంత డీటెయిల్ గా ఉంటుంది. ఓపిక్ గా వీడియోలు విన్నప్పుడు డెఫినెట్ గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సక్సెస్ అయ్యేటటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంటుందని నా అభిప్రాయం. ఇదే చూస్తున్నామండి. తర్వాత నెక్స్ట్ కాంతి రసాయనిక పొగమంచు. దీనికి సంబంధం ఉంటుందండి. ఎందుకు? కాంతి రసాయనిక పొగమంచులో ఓజోన్ ఉంది, చెడ్డ ఓజోన్ ఉంది. కాంతి రసాయనిక పొగమంచు ఫోటోకెమికల్ రియాక్షన్ వల్ల ఏర్పడింది. ఇది కూడా ఫోటోకెమికల్ రియాక్షన్ వల్లనే ఏర్పడింది. చలికాలంలో మార్నింగ్ టైంలో కాంతి రసాయనిక పొగమంచు ఫోటోకెమికల్ రియాక్షన్, కాంతి రసాయనిక చర్య వల్ల ఏర్పడుతుంది అన్నాం. తర్వాత నెక్స్ట్ ఇదండి బయోసైడ్స్. ఇంగ్లీష్ లో రాసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి. డియర్ స్టూడెంట్స్, చాలా వాటిని తెలుగులోతో పాటుగా ఇంగ్లీష్ లో నేర్చుకోవాలండి. అది బాగా గుర్తుంటుంది. మనం ఏదైనా ఒక పదాన్ని గుర్తుపెట్టుకోవాలంటే దాని మీనింగ్ తెలవాలి. చూడండి, బయో అంటే లైఫ్, సైడ్ అంటే కిల్, సైడ్ ఇన్సెక్టిసైడ్, పెస్టిసైడ్ లాగా. బయో అంటే లైఫ్, జీవులను సంహరించే, జీవులకు హాని కలిగించే ఏ రసాయనాన్నైనా మనం బయోసైడ్స్ అంటాం. DDT, పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్, పాయిజన్స్, మిథైల్ ఐసోసైనేట్, ఏదైనా విష పదార్థాలు, వీటన్నిటినీ మనం బయోసైడ్స్ అంటాం. మానవుని చర్య వలన ఫ్యాక్టరీల నుంచి బయోసైడ్స్ అనేటివి గాలిలోకి విడుదలై గాలి కాలుష్యాన్ని కలుగజేస్తాయి. తర్వాత వ్యవసాయంలో వాడే రసాయనాలు ఆగ్రో కెమికల్స్ అంటాం. పురుగు మందులు, ఇన్సెక్టిసైడ్, పెస్టిసైడ్స్. ఓకే,
సో తర్వాత గడ్డి మందులు, కలుపు మందులు ఇవన్నీ మనం స్ప్రే చేస్తున్నప్పుడే గాల్లో కలిసిపోయి సో గాలి కాలుష్యాన్ని కలుగజేస్తాయి. ఇక్కడ వ్యవసాయంలో వాడే రసాయనాలంటే ఇన్సెక్టిసైడ్, పెస్టిసైడ్, వీడిసైడ్, హెర్బిసైడ్స్, కీటకనాశనలు, పురుగు మందులు, కలుపు మందులు, గుల్మనాశకాలు, కలుపు మొక్కలను సంహరించే మందులు, సో ఇవన్నీ కూడా గాలి కాలుష్యాన్ని సో కలుగజేస్తాయి. ఓకే, ఇంకా ఉన్నాయండి. సో భారలోహాలు, హెవీ మెటల్స్ అంటాం. సో లెడ్ అట్లాంటివి, సో భారలోహాలకు ఉదాహరణ. ఇవి ఏం చేస్తున్నాయంటే జింక్ ఇట్లాంటివి కూడా సో పరిశ్రమల నుంచి తర్వాత ఇంధనాలు మండినప్పుడు గాల్లోకి విడుదలవుతాయి. దాని తర్వాత రేడియో ధార్మిక పదార్థాలు, సో రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్. సో ఇవి ఎక్కడి నుంచి వెలువడతాయి అంటే సో గనుల నుంచి, యురేనియం లాంటి గనుల నుంచి దుమ్ము ధూళి వెలువడే అవకాశం ఉంది. దాని తర్వాత ఏదైనా ప్రమాదాలు సంభవించినప్పుడు సో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ల నుంచి రేడియో ధార్మిక పదార్థాలు గాల్లోకి కలిసేటటువంటి అవకాశం ఉంది. సో అణుబాంబులు పేలినప్పుడు సో వాటి నుంచి వచ్చే దుమ్ము ధూళి వల్ల రేడియో ధార్మిక పదార్థాలు ఇక్కడ గాల్లో కలిగేటటువంటి అవకాశం ఉంది. ఇలా ఒక్కొక్క గాలి కాలుష్య కారకము అది ఏ విధంగా గాల్లో కలుస్తుంది అనేది సో వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ ఏరోసాల్స్. జెట్ ప్లేన్స్ నుంచి వెలువడే వాటిని మనం ఏరోసాల్స్ అంటాము. సో ఏరోసాల్స్ అంటే ఏదైనా ఘన రూపంలో కానీ ద్రవ రూపంలో ఉండేటటువంటి సూక్ష్మ రేణువులు గాలిలోకి బలంగా విడుదలవుతే దాన్ని మనం ఏరోసాల్స్ అంటాం. సో జెట్ ప్లేన్స్ నుంచి జనరల్ గా ఏరోసాల్స్ వస్తాయి. సో ఘన రూపంలో లేదా ద్రవ రూపంలో ఉండేటువంటి సూక్ష్మ రేణువులు సో గాలిలోకి విడుదలవుతే వాటిని ఏరోసాల్స్ అంటాం. ఇవి కూడా గాలి కాలుష్యాన్ని కలుగజేస్తాయి. వీటిలో మళ్ళీ అనేక రసాయనాలు ఉంటాయి. తర్వాత బాష్పశీల సేంద్రియ పదార్థాలు, వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే గది ఉష్ణోగ్రత వద్ద బాష్పంలోకి మారేటటువంటి వాటిని, ఆవిరి రూపంలో మారేటటువంటి వాటిని బాష్పశీల సేంద్రియ పదార్థాలు అంటాం. సో అన్ని సేంద్రియ ద్రావణులు, ఆర్గానిక్ సాల్వెంట్స్, పెట్రోల్, డీజిల్, బెంజీన్, ఈథైల్ ఆల్కహాల్, సో అసిటోన్, ఇవన్నిటిని కూడా మనం సో బాష్పశీల సేంద్రియ పదార్థాలు అంటాం. నెయిల్ పాలిష్ రిమూవర్ అంటామండి. ఇవన్నీ కూడా సో గది ఉష్ణోగ్రత ఆటోమేటిక్ గా సో బాష్పంగా వేపర్ గా మారిపోతాయి. పరిశ్రమలో వీటిని ద్రావణిగా వినియోగించుకుంటాం, సాల్వెంట్స్ గా వినియోగించుకుంటాం. సో ఆ క్రమంలో పెద్ద మొత్తంలో సో ఈ పదార్థాలు అనేటివి గాల్లోకి కలిసిపోతాయి. ఉదాహరణకు పెట్రోల్ ఫిల్ చేస్తున్నాము, సో ఆ టైంలోనే ఒక 5 to 10 ml ఎవాపరేట్ కావచ్చు. సో పెట్రోల్ తో దేనైనా క్లీన్ చేస్తున్నాము, ఆ టైంలో సో అది ఎవాపరేట్ అయిపోయి గాల్లో కలవచ్చు. సో ఇవన్నీ కూడా సో బాష్పశీల సేంద్రియ పదార్థాలు, సో ఆర్గానిక్ సాల్వెంట్స్ అంటాం మనం. ఓకే, సో ఎలా వస్తున్నాయి చూడండి. స్ప్రేలలో వాడుకుంటాం, పెయింటింగ్ లో వాడుకుంటాం, వాహనాల నుంచి వెలువడతాయి, పాలిష్ వాటిలో వాడుకుంటాం మనం, పెట్రోల్, సో ఎయిర్ రిఫ్రెషనర్స్, వీటన్నింటిలో మనం ఈ VOCs వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉంటాయి. కాబట్టి అవి వాడే క్రమంలో, తయారీ క్రమంలో అవి గాలిలోకి వెళ్ళి గాలి కాలుష్యాన్ని కలుగజేస్తున్నాయి. దాని తర్వాత ఆల్డిహైడ్స్, వీటి ఉదాహరణ ఫార్మాల్డిహైడ్, ఎసిడాల్డిహైడ్ అండి. సో సేమ్ ఇవి కూడా పరిశ్రమల నుంచి సో వెలువడతాయి. దాని తర్వాత ధూళి, మసి, బూడిద, సో ఇవి కూడా గనుల నుంచి, బొగ్గు గనుల నుంచి, విద్యుత్ కేంద్రాల నుంచి, థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి, తర్వాత వస్తువులు మండినప్పుడు ఇవన్నీ కూడా ఈ దుమ్ము, ధూళి, మసి, బూడిద వెలువడి గాలి కాలుష్యాన్ని కలుగజేస్తాయి. సో ఇవన్నీ కూడా గాలి కాలుష్యాన్ని కలిగించేటటువంటి కారకాలు. అవి ఏ విధంగా విడుదలయ్యాయో చూసాం. ఇప్పుడు గాలి కాలుష్య ప్రభావాల్ని చూస్తున్నామండి. సో ఈ గాలి కాలుష్య ప్రభావాలను మళ్ళీ మనం కొన్ని సబ్ టాపిక్స్ గా డివైడ్ చేస్తాం. సో మానవుని పైన గాలి కాలుష్య ప్రభావం, మొక్కల పైన గాలి కాలుష్య ప్రభావం, సో తర్వాత వస్తువుల పైన గాలి కాలుష్య ప్రభావం, వాతావరణం పైన గాలి కాలుష్య ప్రభావం అనేటటువంటి టాపిక్లుగా విడదీస్తాం మనం. సో వీటిలో సో ఫస్ట్ గాలి కాలుష్యం మానవుల పైన కలిగించేటువంటి ప్రభావం. ఒక్కొక్క గాలి కాలుష్య కారకాన్ని చూస్తూ సో మనం తీసుకొని అది మానవుని మీద ఏ విధమైన చర్య జరుపుతుందో చూస్తున్నామండి మనం. సో గుర్తుపెట్టుకోవడం ఈజీ, ఎందుకంటే డైరెక్ట్ క్వశ్చన్ ఉంటుంది. సో వాటిలో ఫస్ట్ ఏంటంటే సో కార్బన్ మోనాక్సైడ్, ఇది ఆల్రెడీ చెప్పుకున్నాము. సో వస్తువులు అసంపూర్తిగా మనడం వలన కార్బన్ మోనాక్సైడ్ వెలువడుతుంది. ఓకే,
సో ఇది ఆక్సిజన్ రవాణాను అడ్డగించును, దీని సైలెంట్ కిల్లర్ అంటాం. సో ఉదాహరణ చూడండి, చలికాలంలో సో చలి ఉష్ణోగ్రతను చాలా చల్లగా ఉంటుంది, తక్కువ ఉష్ణోగ్రతను తట్టుకోలేక రూమ్ను వేడిగా ఉంచుకోవడానికి సో కట్టెల పొయ్యి బొగ్గు పైన అంటిస్తారండి, అంటే కట్టెల బొగ్గులను అంటిస్తారు. సో అది గాల్లో ఉన్న ఆక్సిజన్ తీసుకొని మండుతూ ఉంటుంది. తర్వాత క్రమక్రమంగా మనం కూడా గాల్లో ఉన్న ఆక్సిజన్ తీసుకుంటాం. సో మనం కిటికీలు తలుపులు అన్నీ క్లోజ్ చేసినప్పుడు ఏమవుతుంది, సో అది అసంపూర్తిగా మండి కార్బన్ మోనాక్సైడ్ని విడుదల చేస్తుంది. దాన్ని అక్కడ పడుకున్న వారు నిద్రపోతున్న వారు పీల్చుకోవడం వలన అది ఆక్సిజన్ రవాణాను అడ్డగించి మనుషుల్ని చంపేస్తుందండి. సో పల్లెటూర్లలో సో ఈ విధంగా కుంపటి ద్వారా వెలువడినటువంటి కార్బన్ డైఆక్సైడ్ మరణాలని మనం సో చూడొచ్చు, పేపర్లో కూడా సో ఇస్తున్నారండి. అందుకే వెంటిలేషన్ ఉండాలి, వాయువుల ఎక్స్చేంజ్ ఉండాలి అంటుంటారు. సో మనం గదిలో ఉష్ణోగ్రతను పెంచడానికి ఆ కుంపటిని అక్కడ రాజేస్తాం, కానీ సో అది పోవడానికి, గాలి పోవడానికి, ఎక్స్చేంజ్ కావడానికి మార్గం లేక క్రమక్రమంగా కార్బన్ మోనాక్సైడ్ గాఢత పెరిగి సో అది ఆక్సిజన్ రవాణాను అడ్డగించి మనుషులను చంపేస్తుంది. ఈ కార్బన్ మోనాక్సైడ్స్ సో హిమోగ్లోబిన్ తోని ఆక్సిజన్ కంటే అనేక వందల రెట్లు ఎక్కువ వేగంగా చర్య జరుపుతుంది. సో చూడండి, ఇక్కడ చూడండి, ఆక్సిజన్ రవాణాను అడ్డగిస్తుంది. ఎలా అడ్డగిస్తుంది అంటే సో కార్బన్ మోనాక్సైడ్ బంధిత సామర్థ్యము సో ఆక్సిజన్ కంటే హిమోగ్లోబిన్ కు 21 నుంచి 250% ఎక్కువగా ఉంటుందండి. అంటే ఉదాహరణకు చూడండి, ఇక్కడ హిమోగ్లోబిన్ ఉంది, ఇక్కడ కార్బన్ మోనాక్సైడ్ ఉంది, ఇక్కడ ఆక్సిజన్ ఉంది. కార్బన్ మోనాక్సైడ్ 250 అణువులు బంధితమవుతే హిమోగ్లోబిన్ కు ఆక్సిజన్ 1 అణువు బంధితం అవుతుంది అన్నట్టు. అంటే కార్బన్ మోనాక్సైడ్ హిమోగ్లోబిన్ కు బంధితమయ్యే సామర్థ్యము ఆక్సిజన్ కంటే కొన్ని వందల రెట్లు ఎక్కువ. సో కాబట్టి ఆక్సిజన్ హిమోగ్లోబిన్ కు బంధితమయ్యే ఛాన్సే లేదండి, తగ్గిపోతుంది. కాబట్టి ఆక్సిజన్ రవాణా అడ్డగించబడుతుంది. అందుకే ఈ కార్బన్ మోనాక్సైడ్ ని మనం ఏమంటామంటే సైలెంట్ కిల్లర్ అంటాం. సైలెంట్ కిల్లర్, నిశ్శబ్ద హంతకి. సో ఎందుకు, దీనికి రంగు, రుచి, వాసన ఉండదు కాబట్టి పీల్చుకున్న ఆ స్పృహే మనకు ఉండదు, దాన్ని మనం గుర్తించలేము. మనం పీల్చుకుంటుంటాము డైరెక్ట్గా, నిద్రలో ఉన్న వాళ్ళు అలానే చనిపోయేటువంటి అవకాశం ఉంది. దాన్ని గుర్తించక సో అది మనం చంపివేస్తుంది కాబట్టి దీన్ని సైలెంట్ కిల్లర్ అంటాము. సో ఇలాంటి మరణాలు మనం చూడొచ్చు చలికాలంలో, ముఖ్యంగా పల్లెటూళ్ళలో చూడొచ్చండి. అందుకే మన వాళ్ళు సో చిమ్నీ ఉండాలంటారు, ఎయిర్ ఎక్స్చేంజ్ ఉండాలంటారు, లేకపోతే ఇలాంటి వస్తువులు మండి కార్బన్ మోనాక్సైడ్ విడుదల అయి సో మరణాన్ని కలుగజేస్తుంది. సో ఇక్కడ కార్బన్ మోనాక్సైడ్ గురించి చాలా పాయింట్స్ ఉన్నాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నంబర్ 1, వస్తువులు అసంపూర్తిగా మండడం వల్ల ఏర్పడుతుంది. రంగు, రుచి, వాసన ఉండదు. సైలెంట్ కిల్లర్ అంటారు, మరణాన్ని కలుగజేస్తుంది. హిమోగ్లోబిన్ తో ఆక్సిజన్ కంటే అనేక వందల రెట్లు ఎక్కువగా చర్య జరుపుతుంది. సో ఇవన్నీ మనకి సో ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ గురించి చూద్దాం. దీన్ని అధిక గాఢతలో పీల్చుకున్నప్పుడు కొంచెం రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, శ్వాసలో ఇబ్బంది కలుగుతుంది. దాని తర్వాత సల్ఫర్ డైఆక్సైడ్ సో మనం పీల్చుకున్నప్పుడు గొంతు, నోరు పొడిబారి సో కొంత మంటగా అనిపిస్తుంది. ఈ విధంగా ఒక్కొక్కటి కారకం మానవునికి ఏ విధంగా హాని కలిగిస్తుంది అనేది మనం చూసుకోవాలి. తర్వాత నైట్రోజన్ ఆక్సైడ్లు, ఇది ఊపిరితిత్తుల పనితీరును సో దెబ్బతీస్తుంది. తర్వాత ఊపిరితిత్తుల్లోని వాయుగోనుల్లో నీరు చేరడం ద్వారా ఊపిరితిత్తులు నశించిపోతాయి. ఓకే, సో తర్వాత గుండె సంబంధ వ్యాధులను కలుగజేస్తుంది. చూడండి, ఊపిరితిత్తుల పనితీరును దెబ్బతీసేటటువంటి సో గాలి కాలుష్య కారకాలు సో నైట్రోజన్ ఆక్సైడ్. తర్వాత సర్ఫేస్ ఓజోన్ కూడా వస్తుంది. దాని తర్వాత ఆల్డిహైడ్స్. సో మనం వంటలు చేసేటప్పుడు లేదా నూనె బాగా ఎక్కువగా వేడి చేసేటప్పుడు వాటి నుంచి వచ్చే స్మోక్స్, ఇట్లాంటి వాటిలో సో ఆల్డిహైడ్స్ సో ఇలాంటి కొన్ని గాలి కాలుష్య కారకాలు ఉండి సో శ్వాస మార్గంలో మంటను కలుగజేస్తాయి. సో హైడ్రోకార్బన్స్ సో అంటే పెట్రోల్, డీజిల్ ఇవన్నీ ఆవిరైనప్పుడు, బెంజీన్, ఈథర్ వాటిని మనం పీల్చుకున్నప్పుడు సో మన ముక్కులో ఉండేటటువంటి శ్లేష్మాన్ని దెబ్బతీస్తుంది, గొంతులో ఉండేటటువంటి పొరను దెబ్బతీయడం ద్వారా సో అక్కడ మంట, వాపును కలుగజేస్తుంది. దాని తర్వాత సో ఇక్కడ గనుల నుంచి రేడియోధార్మిక పదార్థాలు, యురేనియం గనుల నుంచి వచ్చిన రేడియోధార్మిక పదార్థాలు, దుమ్ము, ధూళి లేదా
అణుబాంబులు వేసినప్పుడు విడుదలైనటువంటి రేడియో ధార్మిక పదార్థాల వల్ల మనకు క్యాన్సర్ కలుగుతుంది. సో ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఈ క్రింది ఏ పదార్థాలు క్యాన్సర్ని కలుగజేస్తాయి? రేడియో ధార్మిక పదార్థాలు. ఓకే, సో ఈ విధంగా ఒక్కొక్క దాని యొక్క వ్యాధులు చూస్తున్నామండి. దాని తర్వాత వ్యవసాయంలో వాడే రసాయనాలైనటువంటి పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్, పురుగు మందులు, కీటకనాశనలు పీల్చుకోవడం ద్వారా లేదా మన శరీరంలోకి వెళ్ళడం ద్వారా సో క్యాన్సర్ రావడం జరుగుతుందండి. దాని తర్వాత భారలోహాలు మనం పీల్చుకోవడం లేదా ఏ రకంగా మన శరీరంలోకి వెళ్ళినా అది శరీరంలోని ముఖ్య అవయవాలైనటువంటి గుండె, సో కాలేయము, మెదడు ఇట్లాంటి వాటిలో అవి జమకూడి వాటి పనితీరును దెబ్బతీసి సో ఆర్గాన్ ఫెయిల్యూర్ను చేస్తుంది, అవయవాలను దెబ్బతీస్తాయి. అదే ఇక్కడ చూడండి భారలోహాలు. సో ఈ భారలోహాలు మా శరీరంలోకి వెళ్ళి సో ముఖ్యమైన అవయవాల్లో జమకూడి వాటి పనితీరుని దెబ్బతీస్తాయి. ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం చూడండి. ఉపరితల ఓజోన్ ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది అని చెప్పుకున్నాం మనం. తర్వాత ప్యాన్, ఓకే, ఇది కూడా చెప్పుకున్నామండి. క్యాన్సర్ను కలుగజేస్తాయి, శ్వాసకోశ మరియు కంటి సంబంధ వ్యాధులను సో కలుగజేస్తుంది. ఇలా ఒక్కొక్క కారకం ఏ విధంగా కలుగజేస్తుందో చూస్తాం. ఇక్కడ చూడండి, ధూళి ఏ విధమైన ప్రభావాల్ని కలుగజేస్తుంది, దాని తర్వాత నెక్స్ట్ ఉపరితల ఓజోన్ ఏ విధమైన ప్రభావాల్ని కలుగజేస్తుంది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, ధూళి వలన కలిగే వ్యాధులు ముఖ్యంగా 2.5 మైక్రాన్ కింద ఉండేటటువంటి సో ధూళి వల్ల కలిగేటటువంటి వ్యాధులు ఇక్కడ ఇచ్చారు చూడండి. షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వీజింగ్ అండ్ కాఫింగ్, దగ్గు సో రావడం, తర్వాత చెస్ట్ పెయిన్ అంటే ఛాతిలో అసౌకర్యంగా ఉండడం, ఫ్యాటిగ్యూ అలసట, ఓకే, సో కార్డియోవాస్కులర్ డిసీజెస్, ఆస్తమా, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, సిఓపిడి ఇవన్నీ వస్తాయి. సో ఇక్కడ చూడండి, గ్రౌండ్ లెవెల్ ఓజోన్ వల్ల ఎంఫైసీమా, గాలి కాలుష్యం వల్ల కలిగేటటువంటి ఒక వ్యాధి ఎంఫైసీమా, సో ఆస్తమా, సో సిఓపిడి, సో క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, సో ఉపరితలకు సంబంధించిన వ్యాధి, తర్వాత అలసట, గొంతుమంట, ఓకే, సో డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఇవన్నీ కూడా ధూళి రేణువులు మరియు గ్రౌండ్ లెవెల్ ఓజోన్ వల్ల కలిగేటటువంటి సో ప్రభావాలు. దాని తర్వాత నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఒక లిస్ట్ ఇస్తున్నాము. ఈ లిస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్కొక్క గాలి కాలుష్య కారకము అది ఏ విధంగా మానవులకు హాని కలిగిస్తుంది అనేది సో ఇక్కడ లిస్ట్ ఇవ్వడం జరిగిందండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. వీటిలో నుంచి మొత్తం ఒక 10-12 వరకు ఉన్నాయి. వీటిలో నుంచి ఒక ప్రశ్న ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవి ప్రత్యేకమైన వ్యాధులను కలుగచేస్తాయి కాబట్టి సో వీటి నుంచి వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. అదే చూస్తున్నాను చూడండి, స్పోరుల వల్ల, తర్వాత పోలన్ గ్రెయిన్స్ల వల్ల ఆస్తమా అలర్జీ ఎక్కువ అవుతుంది, ఆస్తమా అలర్జీ కలుగుతుంది. ముఖ్యంగా చలికాలంలో సో ఈ స్పోరుల వల్ల, పోలన్ గ్రెయిన్స్ వల్ల ఆస్తమా కేసులు ఎక్కువ కావడం మనం చూస్తుంటాం. దాని తర్వాత పుప్పడి రేణువులు, సో పుప్పడి రేణువులు కూడా ఆస్తమా అలర్జీని కలుగజేస్తాం. ముఖ్యంగా హే ఫీవర్ అండి, సో హే జ్వరం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా ఏదైతే ప్రత్యేకంగా మనకు ఉంటుందో సో అవి చాలా ఇంపార్టెంట్. మనం హే జ్వరం అనగానే మనం వైరస్ల వల్ల, బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది అనుకుంటాం. కాదండి, దీన్ని అలర్జిక్ ఫీవర్. సో హే ఫీవర్ అనేది అలర్జిక్ ఫీవర్, ఇది పుప్పొడి రేణుల వల్ల కలుగుతుంది. ఇలా ప్రత్యేకంగా ఒక ఏదైనా ఒక స్పెషల్ గా ఉండే వర్డ్ ఉంటే దాని నుంచి వచ్చేటటువంటి అవకాశం ఎక్కువ. ప్రశ్న ఆబ్జెక్టివ్ టైప్ లో వాటి నుంచి వచ్చే అవకాశం ఎక్కువ. దాని తర్వాత పొగ మంచు వల్ల, అంటే స్మాగ్ వల్ల, ఫోటోకెమికల్ స్మాగ్ లో అయితే రసాయనాలు ఉండి అవి శ్వాసకోశ వ్యాధులను కలుగజేస్తే, సో పొగ మంచు వల్ల సో ఇక్కడ ఆస్తమా వచ్చేటటువంటి అవకాశం ఉంది. తర్వాత ఆస్బెస్టాస్ ధూళి వల్ల సో ఆస్బెస్టోసిస్ అనేటటువంటి వ్యాధి వస్తుంది. సో ఆస్బెస్టాస్ రేకులు ఉంటాయండి, సో సిమెంట్ రేకులు అంటాం. వాటిని కట్ చేసేటప్పుడు లేదా ఫ్యాక్టరీలో పనిచేసే వారికి సో ఆస్బెస్టాస్ ధూళి సో బయటకు ఎగిసిపడి సో మరి దాన్ని పీల్చుకోవడం వలన సో ఆస్బెస్టోసిస్ అనే వ్యాధి వస్తుంది. సో ఇక్కడ ఇవన్నీ కూడా కారణాలు, వాటి వల్ల వచ్చేటువంటి వ్యాధులు ఈ పక్క ఇవ్వడం జరిగింది. ఆస్బెస్టాస్ ధూళి లేదా టాల్క్ మినరల్స్ ధూళి వల్ల ఆస్బెస్టోసిస్ సో రావడం జరుగుతుంది. దాని తర్వాత నెక్స్ట్ చూడండి, బెరీలియం ధూళి వల్ల బెరిలోసిస్ కలుగుతుంది. దాని తర్వాత బొగ్గు ధూళి వల్ల, బొగ్గు గనుల్లో ఈ పనిచేసే వారికి కలిగే వ్యాధి, ఇది చాలా సార్లు రావడం జరిగిందండి. సో బొగ్గును తవ్వేటప్పుడు, దాన్ని డ్రిల్ చేసేటప్పుడు, దాన్ని బ్లాస్ట్ చేసేటప్పుడు సో సూక్ష్మమైన ధూళి వెలువడి సో అది మన అక్కడ పనిచేసే వారి
లంగ్స్ లోకి వెళ్తుంది. సో ఇలా బొగ్గు ధూళి వల్ల కలిగేటటువంటి వ్యాధిని మనం ఆంథ్రకోసిస్ లేదా న్యూమోకోనియాసిస్ అంటాం. దీన్ని మనం బ్లాక్ లంగ్ క్యాన్సర్ అంటాం. ఓకే, బొగ్గు గనుల్లో పనిచేసే వారికి వచ్చే శ్వాసకోశ సంబంధమైనటువంటి వ్యాధి, ఇది చాలాసార్లు అడిగాడండి. సో ఆంథ్రకోసిస్. ఓకే, ఆంథ్రసైట్స్ బొగ్గు ఒక రకం, ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఆంథ్రకో మీన్స్ బొగ్గు అని అర్థం. సో అలా ఆంథ్రకోసిస్ అయిందండి. దాని తర్వాత న్యూమోకోనియాసిస్. న్యూమో అంటే ఎయిర్ అంటే, కోనియో అంటే డస్ట్. సో ఇక్కడ ఎయిర్ లో డస్ట్ ఉండడం వల్ల వచ్చే వ్యాధి కాబట్టి దాన్ని న్యూమోకోనియాసిస్ అంటాం. అయితే సో గాలిలో ఉన్న ఏ డస్ట్ వల్ల మనకు శ్వాస సంబంధమైన వ్యాధి వచ్చినా దాన్ని న్యూమోకోనియాసిసే అంటాం. ఉదాహరణకు చూడండి, బెరిలోసిస్ కూడా న్యూమోకోనియాసిసే, ఆస్బెస్టోసిస్ కూడా న్యూమోకోనియాసిసే. సో ప్రశ్న ఇలా వచ్చింది అనుకోండి, ధూళి వల్ల కలిగేటటువంటి వ్యాధిని ఏమంటారు? న్యూమోకోనియాసిస్. ఇక్కడ ఆంథ్రకోసిస్ కూడా ఒక న్యూమోకోనియాసిసే, ఎందుకంటే పేర్లోనే ఉందండి. న్యూమో అంటే ఎయిర్, కోనియో అంటే డస్ట్. సో గాల్లో ఉన్న డస్ట్ వల్ల వచ్చేటువంటి వ్యాధి న్యూమోకోనియాసిస్ అంటాం. ఈ న్యూమోకోనియాసిస్ మేబీ బైసనోసిస్ కావచ్చు, బెరిలోసిస్ కావచ్చు, ఆస్బెస్టోసిస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఇలా టెక్నికల్ గా అది ఎలాంటిది అనేది మనం బాగా చదువుకోవాలండి. సో ఇక్కడ ఆంథ్రకోసిస్ కూడా ఒక న్యూమోకోనియాసిస్, బెరిలోసిస్ కూడా ఒక న్యూమోకోనియాసిస్ కావచ్చు. సో ఈ విధంగా బొగ్గు ధూళి సో మరి లంగ్స్ లో జమకూడి లంగ్స్ ఫెయిల్ అవుతుంది. సో దాన్ని మనం బ్లాక్ లంగ్ క్యాన్సర్ అంటాం. తర్వాత వస్త్ర పరిశ్రమలోకి వెళ్ళి, కాటన్ మార్కెట్ లోకి వెళ్ళి, కాటన్ యార్డ్ లో నుంచి, తర్వాత నెక్స్ట్ స్పిన్నింగ్ మిల్ నుంచి, జిన్నింగ్ మిల్స్ నుంచి, చూడండి ఇక్కడ క్లీన్ గా స్పిన్నింగ్ మిల్స్, జిన్నింగ్ మిల్స్. ఓకే, వస్త్ర పరిశ్రమలు, కాటన్ తయారు చేసేటువంటి పరిశ్రమలు, పిల్లోస్ తయారు చేసే పరిశ్రమలు. సో వీటి నుంచి సూక్ష్మ సో పత్తి రేణువులు, ధూళి రేణువులు, పత్తి పోగులు సో బయటకు వస్తుంటాయి. అవి చాలా తేలిగ్గా ఉంటాయి కాబట్టి గాల్లో ఫ్లోట్ అవుతూ ఉంటాయి. సో పత్తిని వేరు చేసే క్రమంలో సూక్ష్మమైనటువంటి పత్తి పోగులు, కాటన్ ఫైబర్స్ గాలిలో తేలుతూ ఉంటాయి. వాటిని మనం పీల్చుకోవడం ద్వారా మనకు బైసెనోసిస్ లేదా లంగ్ ఫైబ్రోసిస్ వ్యాధి వస్తుంది. ఫైబర్ ఇట్లా గుర్తుపెట్టుకోండి, లంగ్స్ లోకి ఫైబర్స్ వెళ్తున్నాయి. ఏ ఫైబర్స్ వెళ్తున్నాయి? సో కాటన్ ఫైబర్స్ వెళ్తున్నాయి. ఎక్కడి నుంచి వెలువడుతున్నాయి? పత్తి పరిశ్రమ, వస్త్ర పరిశ్రమ, స్పిన్నింగ్ మిల్స్, జిన్నింగ్ మిల్స్, కాటన్ మార్కెట్, వీటిల్లో నుంచి పత్తి ధూళి వెలువడి మనిషి లంగ్స్ లోకి వెళ్ళి వ్యాధిని కలుగ చేస్తుంది. కాబట్టి వాటిని మనం లంగ్ ఫైబ్రోసిస్ అంటాం లేదా బైసినోసిస్ అంటాం. తర్వాత నెక్స్ట్ రాతి డస్ట్, గాజు దుమ్ము. సో స్టోన్ క్రషర్స్ నుంచి, కంకర మిషన్స్ నుంచి, శాండ్ డస్ట్, స్టోన్ క్రషర్స్ నుంచి, తర్వాత స్టోన్ డస్ట్ అంటాం. సో నిర్మాణాల్లో వాడేటటువంటి మనకి స్టోన్ డస్ట్, సో నిర్మాణాల్లో వాడేటువంటి కంకర, గ్రానైట్ పరిశ్రమ, సో వాటిని డ్రిల్ చేసేటప్పుడు, రాతిని ముక్కలు చేసేటప్పుడు, రాతిని సో పాలిష్ చేసేటప్పుడు, సో తర్వాత గ్లాసును గ్రైండింగ్ చేసేటప్పుడు, గ్లాసు కొనలను సో మనం కట్ చేసేటప్పుడు, సో వీటన్నిటి ద్వారా రాతి ధూళి సో గాల్లోకి వెలువడి దాన్ని పీల్చుకోవడం ద్వారా మనకు సిలికోసిస్ వస్తుంది. సో సిలికా డస్ట్, రాతిలో ఉండే సిలికా వల్ల సో మనకు ఆ డస్ట్ వల్ల మనకు వ్యాధి వస్తుంది కాబట్టి సిలికోసిస్ అంటాం. ఇవన్నీ కూడా శ్వాస సంబంధ వ్యాధులే. ఇక్కడ ఇచ్చినటువంటి లిస్ట్ అన్నీ కూడా శ్వాస సంబంధ వ్యాధులే. ఎందుకంటే మనం ఈ డస్ట్ ను పీల్చుకున్నప్పుడు అది మన శరీరంలోకి వెళ్ళి సో వ్యాధిని కలుగజేస్తుంది కాబట్టి సో మనం అన్ని శ్వాసకోశ వ్యాధులుగానే చెప్పుకోవచ్చు. శ్వాసకోశ వ్యాధుల్లో రకాలను చెప్పుకోవచ్చు వీటిని. అదే సిలికోసిస్. గ్రైండింగ్ చేసే వారికి, అక్కడ ఆ రాతిని గ్రైండింగ్ చేసే వారికి, తర్వాత దాన్ని ముక్కలు చేసే వారికి వస్తుంది కాబట్టి దీన్ని మనం గ్రైండర్స్ డిసీజ్ అంటాం మనం. దాని తర్వాత నెక్స్ట్ ఇనుప ధూళి. సో ఇనుము ఖనిజం, ముడి ఖనిజం సో ఎగుమతి దిగుమతి చేసేటప్పుడు, తవ్వేటప్పుడు ధూళి వెలువడి సో గాల్లోకి వెలువడి అక్కడ ఉండేటువంటి సో వ్యక్తులు దాన్ని పీల్చుకుంటారు కాబట్టి దాన్ని సిడరోసిస్ సో అన్నాం మనం. ఇక్కడ చూడండి, సో క్లియర్ గా సిలికోసిస్ ఎట్లా ఉందో చూడండి. ఓకే, అంతా లోపల లంగ్స్, ఇక్కడ చూడండి మొత్తం అంతా లంగ్స్ లోకి ఎలా వెళ్ళిపోయింది. క్లియర్ గా ఉండాలండి లంగ్స్. సో కానీ సో లోపల ఎలా వెళ్ళిపోయిందో చూడండి. సో ఇంకో స్లైడ్ చూద్దాం చూడండి. ఇక్కడ చూడండి. ఓకే, సో సిలికోసిస్, ఆంథ్రకోసిస్, లంగ్స్ మొత్తం బ్లాక్ కలర్ పౌడర్ తో నిండిపోయాయి.
సో ఇంకా సో అవి లంగ్స్ ఫెయిల్యూర్ అయి చనిపోయేటటువంటి అవకాశం ఉంది. దాని తర్వాత నెక్స్ట్ ఇంకా కొనండి, చెరుకు పిప్పి ధూళి వల్ల కలిగేదాన్ని మనం బగాసోసిస్ అంటాం. బగాసి వల్ల వస్తుంది కాబట్టి బగాసోసిస్ అయింది. సో చెరుకు పరిశ్రమలో చెరుకు క్రష్ చేసిన తర్వాత మిగిలిన దాన్ని బగాసి అంటాం, చెరుకు పిప్పి. అది ఎండిన తర్వాత చాలా లైట్ వెయిట్ గా ఉంటుందండి. దాన్ని హ్యాండిల్ చేసేటప్పుడు దాన్ని మనం సో వనరుగా అంటే పరిశ్రమల్లో వేడి చేయడానికి ఉపయోగించినప్పుడు లేదా థర్మల్ పవర్ ప్లాంట్ లో వినియోగించుకున్నప్పుడు సో దాన్ని ఊడ్చేటప్పుడు దాన్ని ఎత్తేటప్పుడు ఈ విధంగా సన్నటి తేలిగ్గా ఉండేటటువంటి సో ఆ బగాసి డస్ట్ గాలిలోకి వెళ్ళి సో అక్కడ పనిచేసే వారికి ఊపిరితిత్తులోకి వెళ్తుంది. సో బగాసి వల్ల వస్తుంది కాబట్టి బగాసోసిస్ అన్నాం. బగాసి అంటే చెరుకు పిప్పి, చెరుకు పిప్పి యొక్క ధూళి. సో ఈ విధంగా డియర్ స్టూడెంట్స్ దాని వెనక ఉండేటువంటి మీనింగ్ వల్ల మనకు ఎక్కువగా గుర్తుంటుంది. అనువర్తిత ఆధారిత ప్రశ్నల్ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ప్రశ్న ఏ విధంగా వచ్చినా కన్ఫ్యూజ్ అయినా గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి సో ఇవన్నీ చెప్పుకుంటున్నాం, ఇవన్నీ చాలా 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 ఇంపార్టెంట్. దాని తర్వాత టిన్ డస్ట్ అంటే స్టన్నోసిస్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సో టిన్ శాస్త్రీయ నామం స్టన్నం, సో లాటిన్ నామం స్టన్నం కాబట్టి టిన్ డస్ట్ స్టన్నోసిస్ అయింది. సో మనకు పుస్తకానికి వీడియోకి తేడా ఏంటంటే టిన్ ధూళి వల్ల ఎందుకు స్టన్నోసిస్ వస్తుంది అనేది అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉండదు, కానీ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ప్రతి దానికి ఉంటుందండి. సో టిన్ శాస్త్రీయ నామము లాటిన్ నామము స్టన్నం, సో కాబట్టి స్టన్నోసిస్ అయింది. సో అలానే లెడ్ యొక్క లాటిన్ నామం ప్లంబం కాబట్టి సో దీని ధూళి వల్ల వచ్చేదాన్ని ప్లంబిజం అన్నాం. ఓకే, శాస్త్రవేత్తలు కొన్ని మూలకాలకు లాటిన్ పేర్ల మీదుగా పేర్లు పెట్టారు. సో ఉదాహరణకు నేట్రియం, సోడియం, సో ఓకే పొటాషియం, కాలియం. అలానే టిన్ యొక్క లాటిన్ నేమము సో స్టన్నం కాబట్టి సో స్టన్నోసిస్ అంటే టిన్ ధూళి వల్ల వచ్చేదాన్ని స్టన్నోసిస్ అంటాం. అలానే లెడ్ సీసము ప్లంబం, సో కాబట్టి లెడ్ వల్ల వచ్చేటటువంటి దాన్ని ప్లంబిజం అంటాం. సో ఈ విధంగా ఓన్లీ చదివేదే కాకుండా వాటి వెనక ఉండేటటువంటి కారణాన్ని తెలుసుకునేటటువంటి సో ప్రయత్నం చేయాలి. తర్వాత ధాన్యపు ధూళండి. సో ధాన్యాన్ని తూర్పారబట్టినప్పుడు లేదా ధాన్యాన్ని చెరిగేటప్పుడు సో పంట కోచి నూర్చిన తర్వాత దాన్ని సపరేట్ చేసేటప్పుడు సన్నని ధూళి వస్తుంది. దాన్ని ఫార్మర్స్ పీల్చుకుంటుంటారు కాబట్టి దాన్ని ఫార్మర్స్ లంగ్స్ ఫీవర్ అన్నాం. తర్వాత నెక్స్ట్ గాలి కాలుష్యం వల్ల సో కలిగేటటువంటి ఒక ఊపిరితిత్తుల వ్యాధి ఏంటంటే సో ఎంఫైసీమా. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. న్యూ వర్డ్ కొత్తగా వెరైటీగా ఉంది కాబట్టి సో అడిగేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో గాలి కాలుష్యం వల్ల కలిగేటటువంటి శ్వాసకోశ సంబంధమైన వ్యాధి, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధి ఎంఫైసీమా. సో గాలి కాలుష్యం వల్ల ఒక బిల్డింగ్ లో ఉన్న వారికి అక్కడ పనిచేసే వారికి వచ్చేటటువంటి డిసీజ్ సిక్ బిల్డింగ్ సిండ్రోమ్. సో నాకు ఇండోర్ కాలుష్యం అండి, మనం ఒక రూమ్ లో వర్క్ చేస్తున్నాము, ఒక ఆఫీస్ లో వర్క్ చేస్తున్నాము, అక్కడ ఏదో కాలుష్య కారకాలు వెలువడ్డాయి. సో వాటిని పీల్చుకున్నప్పుడు అక్కడ పనిచేసే వారికి, అక్కడ నివసించే వారికి సో ఇక్కడ ఈ విధమైనటువంటి ప్రభావం అంటే ఒక రకమైన వ్యాధి వస్తుంది. దాన్ని మనం సిక్ బిల్డింగ్ సిండ్రోమ్ అన్నాం. సో ఈ విధంగా ఓకే, సో ఈ విధంగా మనకు సో మానవుల్లో రకరకాలైనటువంటి గాలి కాలుష్య కారకాల వల్ల ఈ వ్యాధులు వచ్చాయి. చూడండి, ఈ 14లో నుంచి ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంది, గ్యారెంటీగా నో డౌట్ అంది. ఎందుకంటే ఈ 14 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్, ఒక్కొక్క గాలి కాలుష్య కారకం వల్ల ఒక్కొక్క రకమైనటువంటి సో ప్రభావం వస్తుంది కాబట్టి ఒక్కొక్క రకమైన వ్యాధి వస్తుంది. సో అన్ని శ్వాసకోశ సంబంధ వ్యాధులు అయినప్పటికీ వాటిని వేరు వేరు రకాలుగా సో పిలవడం జరుగుతుంది. కాబట్టి ఈ 14 నుంచి ఒక ప్రశ్న తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంది. సో ఏ అవయవాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి, ఏం జరుగుతుంది, దాని తర్వాత ఎలా వెలువడతాయి, కారణాలు ఏంటివి అనేటివి సో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడితో మనము గాలి కాలుష్యం మానవుని పైన కలిగించే ప్రభావాల్ని సో మనం ముగిస్తున్నాము. వచ్చే వీడియోలో సో ఇంకొక నెక్స్ట్ దాంట్లో మళ్ళీ ఇంకొని చెప్పుకుంటున్నాము. థ్యాంక్ యూ.